స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగంటలో గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మొన్న మనం శని త్రయోదశికి సంబంధించి విధానం ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక వీడియో చేసుకున్నాం. కానీ అందరూ సులభంగా చేసుకునేటట్లుగా ఇంకా కొంచెం డీటెయిల్గా కావాలని ఒక ఇద్దరు ముగ్గురు నన్నే పర్సనల్గా అడగడం జరిగింది. ఒక్కసారి అందరికీ ఉపయోగపడేటట్టుగా అందరూ చేసుకునే విధంగా ఆ రోజు ఏం చేస్తే బాగుంటుందో వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మా. 27వ తారీఖు అనురాధ నక్షత్రంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి శని త్రయోదశి. చాలా విశేషమైనటువంటి పర్వదినంగా దాన్ని మనం కీర్తించవలసిందే ఖచ్చితంగా. ఆ రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడా 3 విధానాలు అనుసరిస్తే వారు ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏదైనా భయం అనేటువంటిది లోపల ఉంటే భయం మొత్తం నిర్వీర్యమైపోతుందమ్మా. భయం తొలగిపోతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. ఏమి చెయ్యాలి అంటే చక్కగా పొద్దున్నే శనికి లేదా శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం. నువ్వుల నూనెతో అభిషేకం. 2 పెరుగులో నువ్వులు కలిపి స్వామివారికి అభిషేకం చేయటం, శివుడికి అభిషేకం చేయటం. ఇక్కడికి అయిపోయిన తర్వాత ఆ శనికి తైలాభిషేకం పూర్తయిపోయిన తర్వాత మనకు జాకెట్ ముక్కలు వస్తాయమ్మా. ఆ జాకెట్ ముక్కల్ని 4 ఇంచులుగా ఇంత ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ మధ్యలో నల్ల నువ్వులు పోసుకొని దాని దగ్గరికి ఇలా పెట్టి మూట కట్టేసేసి 19x19 చేస్తే బెస్ట్. లేదు 19 నేను చేసుకుంటానండి అంటే ఓకే. ఆ 19 చేసుకొని ఆ 19 తోటి కూడా శనికి హోమం, తిల హోమము అంటారు దాన్ని. శమగ్నిభిస్కర ఛన్నస్తపత సూర్య శంబాతో వాత్వరప అపశ్రధాన మంత్రం ఉంటుంది. ఈ మంత్రముతో మేము చేస్తాం. మామూలుగా ఇక బయట వాళ్ళు ఎవరైనా ఇంటికి స్వామివారిని ఒక అర్చక పురోహితుని ఎవరైనా పిలిపించుకొని చక్కగా వాళ్ళ చేత చేయించుకోవడం అనేటువంటిది. ఒకవేళ అది కూడా కాదు, ఎవరికి వాళ్ళే చేసుకోవాలనుకున్నప్పుడు కష్టం అండి, చేసుకోకూడదు అట్లా. అంటే ఒక మంత్రం ఉంటుంది. ఓకే, మంత్రాన్ని కాదు అని మన ఇష్టానుసారం చేసుకుంటా అంటే చేసుకున్నటువంటి తృప్తి మిగులుతుంది. ఫలితం లేని పూజ ప్రయోజనం లేదు కదా. ఫలితం లేని పూజ ప్రయోజనం లేదు కనుక అటువంటిది మనం చేసిన ఉపయోగం ఉండదు. ఏదో చెంబు నిండాను సీసా నిండాను నువ్వుల్ని తీసుకెళ్ళి శివునెత్తి మీద పోసేస్తాం. ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. దానికి ఒక ప్రణాళిక, ఒక ప్రక్రియ ఉంటుంది కనుక ఆ ప్రణాళిక ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి కనుక చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి విధానం ఏర్పడుతుంది. చక్కగా ప్రధానంగా చేసుకోవాలి అంటే 27వ తారీఖు రోజు నాడు అనురాధ నక్షత్రంతో కూడుకున్నటువంటి శని త్రయోదశి రోజు నాడు ఉదయం చక్కగా ఈశ్వరుడికి తైలాభిషేకం, పెరుగులో నువ్వులు కలిపి మళ్ళీ అభిషేకము, అలాగే ఆ ఒక జాకెట్ ముక్కలు 4 పలకలుగా చిన్న చిన్నవి ముక్కలు కట్ చేసి అందులో నల్ల నువ్వులు వేసి మూటలా కట్టేసేసేసి శనికి 19 సార్లు. మామూలుగా అయితే కనుక 19x19, లేదంటే అంత ఓపిక లేదు. 19 సార్లు చక్కగా అది స్వాహాకారంతో నేతిలో ముంచి స్వాహాకారంగా వేసేయటం. అలాగే నువ్వులతోటి విడిగా హోమం చేయటం. ఇది అత్యంత శ్రేయోదాయకం. అది ఏ రకంగా అయినా సరే, అది అర్ధాష్టమ శని, అష్టమ శని, లేదంటే ఏళ్ళనాటి శని, ఏ కారణం చేతనప్పటికీ కూడా ఏదైనా వ్యాపారం అభివృద్ధి లేకో మానసికంగానో శారీరకంగానో ఆర్థికంగానో ఇబ్బందికర వాతావరణం అనిపిస్తుంది, దీని నుంచి బయటపడటం కష్టంగా ఉంది, కుటుంబంలో అనుకోని సంకటాలు వచ్చినాయి, అన్నదమ్ముల మధ్యలో లేదంటే తండ్రి కొడుకుల మధ్యలోనో ఏదో వచ్చినాయి, దీని నుంచి మనస్తాపం అనేటువంటిది ఎక్కువైంది, దాని నుంచి పూర్తిగా బయటపడాలి అనుకున్న వారు మాత్రం ఈ క్రతువు చేయటం చాలా శ్రేయస్కరం. ఎందువల్లనంటే శని త్రయోదశులు మనకు చాలా వస్తాయి, కానీ శని నక్షత్రంతో కూడుకొని వచ్చేటువంటి శని త్రయోదశులు చాలా అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటిది. అవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? వినియోగించుకోవాలి. అందులో అనురాధ మిత్రోదేవత అంటారు. అనురాధ అంటే చాలా విశేషమైనటువంటిది, గొప్పది, అన్నిట్లని కూడా సంస్కరింపజేసేటువంటిది, కలిపి అలా ఉండేలా చూసేటువంటిది అనురాధ. కనుక ఈ అనురాధ నక్షత్ర ప్రభావముచ్చే శని యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క మనిషి సుఖంగా సౌఖ్యంగా ఉండాలి అనుకున్నటువంటి వారు 27వ తారీఖు రోజు నాడు శని త్రయోదశిని పూర్తిగా వినియోగించుకోవడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. అది
ఇప్పుడు మామూలుగా అంటే మీరు చెప్పినట్టు పురోహితులను పిలిచే చేసుకోవాలన్నారు. కానీ ఈ శివుడికి అభిషేకం చేసుకోవడం ఇదంతా అంటే ఎవరికి వారు చేసుకునేది. ఇప్పటి వరకు శివుడికి అభిషేకం అంటే ఎవరికి వాళ్ళకి చేసుకునేటువంటి దాంట్లో పుణ్యం ఉంటుంది, ఫలితం ఉండదు. అదే, ఎందుకంటే మంత్రం ఉండాలమ్మా. మంత్రం లేకుండా చేసుకునేటువంటిది ఉపయోగం ఉండదు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాదిత్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనుకుంటూ ఈశ్వరుడి మంత్రాలు, ఆ మంత్రాలతో మనం అభిషేకం చేయడానికి ఓం నమః శివాయ అనుకుంటూ ఏదో చేసుకోవడానికి తేడా ఉంటుంది. ఏదో చేసుకునేటువంటి స్థితి కాదు ఇది. అత్యంత పర్వదినం కాబట్టి దాన్ని ఏ రకంగా చేసుకుంటే బాగుంటుందో ఆ రకంగా చేసుకోవడం అనేటువంటిది శ్రేయస్కరం. ఇప్పుడు మనం మన భారతీయ శంకరపీఠం ఆధ్వర్యంలో ధనురాకారంలో ఇప్పుడు ఈ యొక్క 27వ తారీఖు రోజు నాడు శని త్రయోదశి సందర్భంగా మన ఒక భారతీయ శంకరపీఠంలో శనేశ్వర స్వామి వారి యొక్క యంత్రగమనంతో ఈశ్వరుడికి పెరుగు అలాగే నువ్వులు కలిపినటువంటి అభిషేకం, తైలాభిషేకం చేసి ఈశ్వరుడికి అర్చన చేసిన అనంతరము ఒక జాకెట్ ముక్కల్లో తయారు చేసి వేసేటువంటి ఏవైతే కనుక తెల దీపము ఉంటారమ్మా, ఆ దీపంగా స్వామివారికి సమర్పణ చేయటము, అలాగే నువ్వులతో హోమం అనేటువంటిది విశేషంగా నడుస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంటికి పిలిపించుకొని చేయించుకోవచ్చు, లేదంటే ఏదైనా గుళ్ళో చేయించుకోవచ్చు, లేదంటే మన భారతీయ శంకరపీఠంలో చక్కగా వారి ప్రత్యక్షంగా పరోక్షంగా వారి గోత్రనామాలతో మనకు ఉదయం పూట భారతీయ శంకరపీఠం ఛానల్ నుంచి ప్రారంభం చేయగానే లైవ్ ఇస్తామమ్మా. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మొత్తం లైవ్ ఇస్తారు. ఆ లైవ్ చక్కగా తిలకించవచ్చు. ఓకే, అంటే పరోక్షంగా చేసినప్పటికీ ఫలితం ఉంటుందంటారా? కొన్నిట్లకి పరోక్షంగా కూడా ఫలితం వస్తుంది. కొన్ని ఎట్లా మనం ఎక్కడో ఉన్నాం, నిజంగానే రాలేం. మన అవకాశం ఉండి ఆయన చేస్తా అన్నారు కదా, మనం చూస్తే కూడా ఫలితం వస్తుంది కదా, దాని ఏముంది అనుకుంటే రాదు. ఒకవేళ ఏదైనా కారణం చేత రాలేని పక్షం ఆ సమయంలో చేసేటువంటి దానికి ఫలితం ఖచ్చితంగా ఏర్పడుతుంది. రాగలిగిన స్థితి ఉండి రాలేదనుకోండి ఉపయోగం లేదు. అప్పుడు ఓకే, మాకు డబ్బులు కట్టవద్దు, మేము చెయ్యవద్దు, ఆ అమంగళకరమైన మాటలు మేము మొయ్యవద్దు. కాబట్టి మీకు నిజంగా రాలేని పక్షం అయితే పరోక్షంగా పాల్గొనండి. రాగలిగితే మాత్రం ప్రత్యక్షంగా వస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా భారతీయ శంకరపీఠం నుంచి మాత్రం యూట్యూబ్ లైవ్ ఖచ్చితంగా ఇస్తున్నాం మనం. గురుగారు, ఇప్పుడు శని అనగానే బ్లూ కానీ బ్లాక్ కానీ కలర్ అంటూ ఉంటారు. చాలా మంది సాటర్డే వస్తే కూడా ఆ రంగు వస్త్రాలు ధరిస్తే మాకు అంత ఫేవర్గా ఉంటుంది అని అలా ధరిస్తూ ఉంటారు. అలాంటిది ఏమన్నా నియమం పాటించాలి? అందరికీ ఉపయోగపడదండి. కొన్ని నక్షత్రాలు కొన్ని లగ్నాలు ఉంటాయి, దానికి యాంటీగా ఉండేటువంటి నక్షత్రంలో వేసుకుంటే అరుచికాకి ఉంటుంది. అంటే ఏ నక్షత్రం వాళ్ళు వేసుకోవచ్చు? ఇప్పుడు కృత్తిక ఉత్తరాషాఢ, ఈ కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఆదివారం రోజున నీలం వేసుకోవద్దు. ఓహో, అదే శనివారం రోజున మీరు ఎరుపు వేసుకోవచ్చు, నీలం వేసుకోవచ్చు. అంటే శనికి సూర్యుడు అంటే ఇష్టం, సూర్యుడికి శని అంటే ఇష్టం ఉండదు. తత్కారణం చేత కొన్ని విధానాలలో ఆ శనివారం రోజు నాడు ఎరుపు వస్త్రాలు వేసుకుంటే మనస్సంతా క్షోభగా, ఇబ్బందిగా, చికాగ్గా, నలుపు ఎరుపు నీలం కాంబినేషన్ వేసుకుని ఒక్కొక్కసారి ఆ స్థితిగమనాన్ని అనుసరించి లగ్న యోగాన్ని అనుసరించి ఒక్కోసారి బాగుంటుంది. అది కనుక యాంటీ అయితే వారిద్దరి మధ్యలో ఆ రోజంతా ఏదో కూలిపోయినట్టుగా, నీజీనెస్గా, చికాగ్గా ఉంటూ ఉంటుంది. ఓకే ఓకే, అంటే వేసుకునే బట్టలను బట్టి కూడా మనస్తత్వం మారిపోతుంది అంటారు. మన గురించి కదమ్మా అది, ఆ గ్రహ ప్రభావం. మనం చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా 100% మన ప్రమేయం అనేటువంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే మనకు తెలిసి కూడా మనం మంచి చెయ్యం, మనకు తెలిసి చేసేది చెడే. కాబట్టి కొన్ని రకాలుగా కొన్ని వస్త్రాలు, ఇప్పుడు అయ్యప్ప స్వామి వస్త్రాలు వేసుకుంటారు, నల్లటి వేసుకుంటారు, భయపడతారు కొన్ని వెధవ పనులు చేయాలంటే. గుట్కా వేసుకోవాలన్నా, సిగరెట్ తాగాలన్నా, అమ్మో నేను మాల వేసుకున్నా ఏమన్నా అవుతుందేమో అని. సో ఇటువంటి వాటి వల్ల కాస్త నిలబడగలుగుతారు. అంతే. అది. ధన్యవాదాలు గురుగారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి